సరస్వతి పుష్కరాలకు స్వాగతం. మనకి ఈ పుష్కరాలు అనేవి మే 14 రాత్రి నుండి అంటే మే 15 నుంచి మే 26 వరకు జరుగుతాయండి. అయితే మనకి మానా గ్రామం దగ్గర ఈ సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయని అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రయాగ్రాజ్ దగ్గర అంటే ప్రయాగ అలహాబాద్ త్రివేణి సంగమం, అదేవిధంగా కాళేశ్వరం దగ్గర మనకి త్రివేణి సంగమం తెలంగాణ గవర్నమెంట్ చేస్తుందండి. ఇది ఉత్తరప్రదేశ్లోని అక్కడ ప్రయాగ దగ్గర అలహాబాద్ దగ్గర ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చేస్తుంది. అదేవిధంగా గుజరాత్ దగ్గర గిర్ సోమనాథ్ దగ్గర అక్కడ కూడా త్రివేణి సంగమం. ఈ 3 ప్రదేశాల్లో గవర్నమెంట్లు ఈ పుష్కరాలు ఉన్నట్టుగా ఈ పుష్కర స్నానాలు అనేవి ఘాట్లు అయ్యి ఏర్పాటు చేస్తున్నారన్నమాట. కాబట్టి ఈ మూడిటితో పాటు మానా గ్రామం, ఇంకా మనకి రిషికేశ్ దగ్గర త్రివేణి సంగమం ఉంది. అక్కడ కూడా సరస్వతి అంతర్వాహిని అన్నారు, కానీ మనకి ఎటువంటి నదులు కూడా వచ్చి కలవటం అనేది ఏం లేదు, ఓన్లీ గంగా ప్రవాహం తప్ప. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎక్కడ మనకి హుగ్లీ దగ్గర త్రివేణి సంగమం ఉన్నట్టుగా అక్కడ కూడా సరస్వతి అంతర్వాహిని అని చెప్తున్నారు, కానీ ఏమో మరి మ్యాప్ల ద్వారా మనకి ఎక్కడ ఏం కనపట్లేదు. కానీ ఎక్కువగా ఈ ప్రయాగ, సోమనాథ్, కాళేశ్వరం ఈ మూడింటి దగ్గర త్రివేణి సంగమాలు ఉన్నట్లుగా, అదేవిధంగా మానా గ్రామంలో మనకి బద్రీనాథ్ దగ్గర ఈ సరస్వతి నది అనేది ప్రవాహం అనేది ఉంటున్నట్టుగా మనకి అందరూ చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకి ఒక చిన్న డౌట్ నాకమాట, ప్రయాగరాజ్ నుంచి అంటే ప్రయాగ నుంచి కాళేశ్వరం వరకు ఒక రూట్లో, ఈ మొత్తం రూట్లోని చాలా నదులు అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఈ నదుల్లో అంతర్వాహినిగా సరస్వతి ఎందుకు లేదు, అసలు ఉంటుందా ఉండదా, ఎన్ని నదులు ఉన్నాయి అనేది ఇప్పుడు మనకు ప్రయాగ నుంచి కాళేశ్వరం వరకు ఇప్పుడు ఈ వీడియో అండి మొత్తం మీకు చెప్తున్నాను అనమాట. ఇందులో చాలా సంగమాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సరస్వతి నది అనేది అక్కడ అంతర్వాహిని, ఇక్కడ కాళేశ్వరం దగ్గర అంతర్వాహిని. అయితే మధ్యలో ఇన్ని నదులు ఉంటుండగా ఎక్కడా కూడా అంతర్వాహిని ఉందా లేదా, అసలు ఉండే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏ నదులు ఉన్నాయి ఆ చుట్టుపక్కల దగ్గరలో. ఇప్పుడు ఒక్కొక్కటి పిక్చర్స్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇది చూడండి, ఇది ప్రయాగ నుంచి కాళేశ్వరం వరకు రూట్ మీకు కనపడుతుంది. దీని తర్వాత మనకి ఫస్ట్ది టాన్స్ రివర్, దీన్నే థామస్ రివర్. చూడండి ఈ పిక్చర్లో మీకు ఒక బ్రిడ్జ్ అనేది థామస్ రివర్ బ్రిడ్జ్ అని ఉంది కదా, అందులో రైట్ సైడ్ ఉన్నది టాన్స్ రివర్ కింద, లెఫ్ట్ సైడ్ ఉన్నది థామస్ రివర్ కింద చూపిస్తున్నారు. ఇది ఉత్తరప్రదేశ్కి మధ్యప్రదేశ్కి బార్డర్ అండి. ఇది అంటే ఈ నది గుండా ఒకవేళ కాళేశ్వరం నుంచి కాళేశ్వరం వరకు మనం ఈ ప్రయాగ నుంచి కాళేశ్వరం వరకు వెళ్తే మొట్టమొదటిగా ఈ నదే తగులుతుందన్నమాట. కొంచెం పెద్ద నది కూడా ఇది. దీంట్లో అంతర్వాహినిగా ఎందుకు ఉండకూడదు సరస్వతి నది, ఒకవేళ ఉందా లేదా, అసలు ఇంతవరకు అంటే గవర్నమెంట్ ఏమైనా కనిపెట్టడం కానీ లేకపోతే వీటి కోసం చర్చించడం కానీ ఏమైనా జరిగిందా లేదా. కానీ ఇది చాలా పెద్ద రివర్ అండి, ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉండొచ్చు అని నా నమ్మకం అన్నమాట. కానీ ఇది మొట్టమొదటి రివర్ మాట. ఇది చూడండి చౌకతా, ఈ చౌకతా దగ్గర నుంచి మనం దాని మీద నుంచి వెళ్ళాలన్నమాట. అంటే కాళేశ్వరం నుంచి అదే ప్రయాగ నుంచి కాళేశ్వరం వెళ్ళాలంటే ఈ చౌకతా మీద నుంచే వెళ్ళాలి. అంటే అంతర్వాహినిగా ఉండేటప్పుడు భూమిలో నుంచే కదా ఉంటుంది. కాబట్టి ఈ రివర్లు కూడా ఇంత పెద్ద రివర్లకి ఎక్కడైనా ఈ సరస్వతి అంతర్వాహిని ఉంటుంది, కానీ మనకి కనపడలేదు. చాలామంది ఎవరు కూడా మరి కనిపెట్టలేదా ఏంటి అనేది తెలియదు అన్నమాట. ఇది మొట్టమొదటి రివర్ అండి. ఇది చూడండి ఇప్పుడు ఈ పిక్చర్లో అంటే మనకి ప్రయాగరాజ్ అనేది మీద కనపడుతుంది కదా, అక్కడే మనకి గాంగేస్ కూడా క్లియర్గా కనపడుతుంది, గంగా నది. లెఫ్ట్లో మీకు రైట్లోని యమునా నది, ఒకవైపు గంగా నది ఒకవైపు యమునా నది, అక్కడ ప్రయాగ్ దగ్గర జరిగింది. ఆ తర్వాత మనం కొంచెం డౌన్కి వచ్చిన తర్వాత 2 యారో మార్కులు మీకు కనపడుతున్నాయి అక్కడ చూడండి. టాన్స్ బెలాన్ సంగం, ఈ బెలాన్ నది టాన్స్ నది అంటే ఇందాక థామస్ అని చెప్పుకున్నాం కదా, ఈ 2 నదుల తాలూకా సంగమం ఇక్కడ జరుగుతుందండి. అంటే కాళేశ్వరంకి వెళ్ళే రూట్ మాట ఇదంతా కూడా. ఈ రూట్ ద్వారా ఇది రెండోది పిక్చర్. ఈ పిక్చర్లో మనకి అక్కడ టాన్స్ నది సంగమం అనేది మనకి కనపడుతుందండి. మరి ఈ పిక్చర్లో చూడండి, అదే టాన్స్ ఇక్కడ థామస్ అని చూపిస్తున్నాడు, మహానా రివర్, థామస్ మహానా సంగమం. ఈ 2 కూడా అక్కడ మనకు ప్రయాగరాజ్ మీదనే కనపడుతుంది, గంగా యమున కూడా కనపడుతున్నాయి ఈ పిక్చర్లోని. వాటితో పాటు ఈ చిన్న యారో మార్క్ దగ్గర థామస్ మహానా సంగమం అంటే ఇదో పిక్చర్ చూడండి. ఇది చూడండి ఈ పిక్చర్లో మీకు బీహార్ రివర్, ఇది కూడా మనకి ఆ దారి మధ్యలోనే అంటే ఈ మార్గం మధ్యలోనే మనకి ఇదొక నది తగులుతుందండి. ఈ నదికి కూడా
ఈ టాన్స్ అనే రివర్ ప్లస్ బీహార్ నది రెండు సంగమం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ ఒక 4 వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయన్నమాట. మరైలా వాటర్ ఫాల్స్, వింధ్యా వాటర్ ఫాల్స్, చచే వాటర్ ఫాల్స్, పూర్వ వాటర్ ఫాల్స్, ఇలా రకరకాల వాటర్ ఫాల్స్ ఉంటూ ఈ బీహార్ రివర్ అనేది ఈ టాన్స్ రివర్ అంటే థామస్ రివర్తోని సంగమం అనేది ఇక్కడ ఉందండి. ఈ పిక్చర్లో మనకి ఇక్కడ చూడండి, మనకి సాట్నా అనేది మనకు కనబడుతుంది. పక్కనే చాతర్పూర్ ఈ మ్యాప్లో చిత్రకూట్ అంటే రాముడు వనవాసం చేసిన ప్రదేశం అంతమాట. అదేవిధంగా అక్కడే సాట్నా రివర్ కూడా ఉందన్నమాట. ఆ చిత్రకూట దగ్గర మనకి మందాకిని రివర్ కూడా ఉంటుందన్నమాట. ఈ మందాకిని రివర్ తర్వాత ఈ సాట్నా రివర్ కిందనే చూడండి మైహర్ సరస్వతీదేవి ఆలయం అన్నమాట. అది సాట్నా కిందనే మనకి మైహర్ అనేది కనపడుతుంది. అదేవిధంగా ఈ సాట్నా రివర్లో అయినా సరే మనకి సంగమం అనేది అంటే అంతర్వాహినిగా ఏమైనా సరస్వతీదేవి అంతర్వాహిని ఉందా లేదా, ఇందులో కూడా మనకి కనపడే అవకాశాలు ఏం కనపడలేదు. అన్నీ చాలా వరకు సెర్చ్ చేయడం జరిగింది. కానీ ఈ రివర్లో కూడా మనకి అంతర్వాహిని కింద సరస్వతి లేదండి. ఈ పిక్చర్లో చూడండి, మనకి కట్నీ అంటే సాట్నా తర్వాత నెక్స్ట్ స్టేజ్లోనే మనకి కట్నీ అనేది తగులుతుంది. ఇవన్నీ ఊర్ల పేర్లే, కానీ కట్నీ కూడా నది ఉందన్నమాట. కట్నీ నది, ఈ నదిలో అయినా సరే సంగమం ఉందా అనేది చాలా వరకు సెర్చ్ చేయడం జరిగింది. అసలు మనకి ఎక్కడా కూడా ఏ సైట్లో కూడా ఈ సరస్వతి నది అనేది అంతర్వాహిని కింద ఇక్కడెక్కడ కనపడలేదు అన్నమాట. ఈ కట్నీ రివర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ చూద్దాం మనం. చూడండి, ఈ పిక్చర్లోనే మనకి తెల్వారా ఘాట్ అంటే నర్మదా రివర్ అనేది క్లియర్గా కనపడుతుంది. ఈ నర్మదా నది కూడా చాలా పెద్ద నది అండి. మనకి సప్త నదుల్లో ఒకటి నర్మదా నది. ఇది మనకి జబల్పూర్ దగ్గరలో అన్నమాట. అంటే మనం వయా జబల్పూరే తగులుతుంది కంపల్సరీగా. అంటే ప్రయాగ నుంచి కాళేశ్వరం వరకు రూట్లోని ఈ జబల్పూర్ అనేది ఒక చిన్న సిటీ. జబల్పూర్ అనేది ఆ సిటీలో నుంచి కూడా ఈ నర్మదా నది ప్రవాహం ఉంది. కానీ ఇక్కడ కూడా మనకి సరస్వతి సంగమం అనేది ఎక్కడ కూడా కనపడలేదండి. ఎక్కడ ఏ సైట్లో కానీ ఎక్కడ ఏ వెబ్సైట్లో కూడా మనకి ఎక్కడ కూడా నాకు ఇంతవరకు కనపడలేదు. కానీ ఇది కూడా పెద్ద ప్రవాహమైన నది, కానీ ఇక్కడ కూడా సంగమం అనేది లేదంటే అంతర్వాహిని కింద వచ్చినప్పుడు ఇంత పెద్ద నదుల్లోనే ఎక్కడైనా సరే ఈ సంగమం అనేది ఉంటుందన్నమాట. ఇంకా మన వాళ్ళు సెర్చ్ చేయాలి, చేస్తే ఎక్కడైనా దొరికే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ గోకల్పూర్ మనం వెళ్ళే రూట్లోనే ఇది కూడా వైన్గంగా, దాన్నే వైన్గంగా బైన్గంగా రెండు కూడా చెప్తారన్నమాట. ఇది కూడా ఒక నదేనండి. ఈ నది మించి కూడా మనం ప్రవాహం అనేది ఉంది. కానీ మరి ఇక్కడ కూడా సరస్వతీదేవి అనేది అంతర్వాహిని అనేది మనకి ఎక్కడ కూడా కనపడలేదండి. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ చూడండి, బెన్ గంగామాత టెంపుల్ అన్నమాట. ఇది అంటే ఆ గంగ తాలూకా ప్రవాహమే ఇక్కడ మనకి ఒక చిన్న టెంపుల్ అన్నమాట, బెన్ గంగాజీ టెంపుల్. ఈ పిక్చర్లో చూడండి రాంపురి. ఈ రాంపురి దగ్గర భవంతాది రివర్ చూడండి, ఎన్ని రివర్స్ అనేవి ఉన్నాయి మనకి. ఎక్కడా కూడా ఈ సంగమం అనేది ఎక్కడా కూడా మనకి డిక్లేర్ చేయలేదు, ఎక్కడా కూడా కనపడలేదు, ఏ సైట్లో కూడా కనపడలేదు. కానీ నదులు సంగమాలు చాలా ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద నదులు. అందులో నర్మదా నది కూడా ఉంది. తర్వాత చిత్రకూట దగ్గర మనకి చాలా పెద్ద నదేనండి అది, మందాకిని రివర్, సాట్నా రివర్, కట్నీ రివర్, ఇలా చాలా రివర్లు, థామస్ రివర్, టాన్స్ రివర్. ఈ పిక్చర్లో చూడండి, నందగాం దగ్గర మనకి పెంచ్ నది అనేది మనకి దగ్గరలోనే ఉంది. అంటే మనం వెళ్ళే రూట్కి మధ్యలోనే ఇదొక రివర్ కూడా ఉందన్నమాట. కానీ ఇక్కడ కూడా మనకి ఈ సంగమం అనేది ఎక్కడా కనపడలేదు. అంటే సరస్వతి నది అంతర్వాహిని అనేది ఇక్కడ ఎక్కడా కూడా కనపడలేదండి. ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి, మనకి నాగపూర్ అనేది కనపడుతుంది కదా, దాని మీదనే బినా సంగమం అంట. బినా సంగమం అంటే పెంచ్ నది, కన్హాన్ నది రెండు వచ్చి కలుస్తాయండి అక్కడ. కన్హాన్ నది, పెంచ్ నది. ఇక్కడ కూడా మనకి ఈ అంటే సంగమం దగ్గర మ్యాక్సిమం త్రివేణి సంగమం అంటారు కాబట్టి ఈ సంగమాల దగ్గర ఇక్కడ కూడా సంగమం ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా కనపడుతుందా త్రివేణి సంగమం అనేది? ఇక్కడ కూడా ఏం లేదండి. నాగపూర్ దగ్గర ఇక్కడే రామ్టెక్ ఒకటి, రాముడు తాలూకా పెద్ద ఆలయం ఉంటుంది నాగపూర్ దగ్గరలోనే, అదొక ఆలయం మనం చూసుకోవచ్చు అన్నమాట. ఈ పిక్చర్లో చూడండి, కన్హాన్ రివర్ మీద నుంచే మనం రూట్ మ్యాప్ అనేది వచ్చిందన్నమాట. ఇప్పుడే మనం చెప్పుకున్నాం బినా దగ్గర పెంచ్ నదితోని ఈ కన్హాన్ నది అనేది సంగమం జరిపింది. ఈ కన్హాన్ నది ఇంకా 1-2 నదులతోటి సంగమాలు అనేవి ఉన్నాయండి. కన్హాన్ రివర్ చాలా పెద్దది కూడా. చూడండి, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఈ పిక్చర్లో చూడండి, కన్హాన్ రివర్
వెన్గంగా, వెన్గంగా కన్హన్ రివర్ రెండు తాలూకా సంగమం. ఈ వెళ్ళే రూట్లోని ఇదొక సంగమం అండి. ఇందాకలు ఈ కన్హన్ రివరే పెంచ్తో కలిసింది, ఇప్పుడు ఏంచి వెన్గంగతో కలిసిందండి. రెండు సంగమాలు ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా త్రివేణి సంగమం అనేది లేదు మాట. త్రివేణి సంగమం లేకపోతే ఆటోమేటిక్గా సరస్వతి నది అంతర్వాహిని అనేది ఉండదు. చూడండి ఇక్కడ ఈ పిక్చర్లో మనకి డైరెక్ట్గా రూట్ అనేది నది మీద నుంచే వెనా రివర్, ఈఎన్ఏ డబ్ల్యూఎన్ఏ రెండు రకాలుగా చెప్పుకుంటున్నారన్నమాట. వెనా రివర్ ఇది కంకటి దగ్గరలోని మనకి కలుస్తుందన్నమాట. దీని మీద నుంచి మనం వెళ్ళాల్సి వస్తుందన్నమాట, కాంతాలి కంకాటి దగ్గర. ఈ పిక్చర్లో చూడండి, ఈ వెనా రివర్ పక్కనే ఇంకోటి ఉందన్నమాట, నంద రివర్ అని చెప్పేసి. మహాగాన్ దగ్గర నంద రివర్ రెండు పక్క పక్కనే కనపడుతున్నాయి చూడండి, వెనా రివర్, నందగాన్. కానీ ఇన్ని నదులు ఉంటుండగా మనకి అక్కడ సంగమం అనేది లేకపోవడం విచిత్రంగా ఉంటుందన్నమాట. ఈ పిక్చర్లో చూడండి, ఇదొక కన్ఫ్లుయెన్స్ అన్నమాట, అంటే ఇదొక కలయిక సంగమం. పెన్గంగా వార్దా రివర్స్ రెండు నదులు కలయిక అన్నమాట. పెన్గంగా వార్దా ఈ రెండు నదుల కలయిక దగ్గర కూడా త్రివేణి సంగమం అనేది లేదు మనకి. త్రివేణి సంగమం ఉంటే ఆటోమేటిక్గా సరస్వతి నది అంతర్వాహిని ఇక్కడ ఉన్నట్టే మనకి లెక్క వస్తుంది అన్నమాట. వీటి కిందగా కూడా మనకి ఈ నది అనేది ప్రవాహం ఉంది, సరస్వతి నది ప్రవాహం, కానీ ఇక్కడ మాత్రం లేదు. ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో మనకి దుధోలి, ఈ దుధోలి దగ్గర వార్దా రివర్. వార్దా రివర్ కూడా చాలా పెద్దదేనండి. ఈ ఊరు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది, వార్దా. అలాగే ఊర్ల పేర్లు చూడండి, కట్ని, సాట్నా, వార్దా, ఇవన్నీ కూడా నదులే, నదుల తాలూకా పేర్లు అన్నమాట. ఈ పిక్చర్లో చూడండి, తేజాపూర్ దగ్గర పెద్దవాగు రివర్, పెద్దవాగు నది మాట ఇది. ఇది ఎక్కడుంది మనకి ఆసిఫాబాద్ జిల్లాలో ఉందండి. అంటే తెలంగాణకు వచ్చాం మనం, అంటే చాలా దగ్గరలో కాళేశ్వరంకి దగ్గరలోకి వచ్చినట్టే మనం. ఈ పెద్దవాగు రివర్ దగ్గర కూడా మనకి ఈ సరస్వతి నది తాలూకా ఆనవాలు ఏవి కూడా లేవండి. దీని తర్వాత మనకి అతిపెద్ద నది గోదావరి నది. చూడండి మనకి అక్కడ చింతపల్లె, ఎర్రిపెట్టు, బోరంపల్లె ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. అక్కపల్లె ఎక్కడ కూడా ఈ గోదావరి నది మళ్ళీ దీనికి దగ్గరలోనే సంగమం అన్నమాట, త్రివేణి సంగమం. నెక్స్ట్ కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమం. ఇది మంచిర్యాల అన్నమాట, మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఇది. అయితే ఈ గోదావరి నది కూడా చాలా పెద్ద నదే కదా, ఇక్కడ కూడా మనకి ఎక్కడ అంతర్వాహిని అనేది మనకి సరస్వతి కనపడలేదండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పిక్చర్లో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది మనకి ఫైనల్ పిక్చర్. కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమం అనేది మనకి చూడండి, గోదావరి మళ్ళీ అన్నీ కనపడుతున్నాయి. అక్కపల్లి, ఎర్రిపెట్టు, బోరంపల్లె, కొల్లూరు, దేవులవాడ, రాపంపల్లె ఇలా అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి త్రివేణి సంగమం అనేది కాళేశ్వరం కనపడుతుంది చూడండి. అంటే మనకి ప్రయాగ నుంచి కాళేశ్వరం వరకు ఎన్ని నదులు మీకు చూపించాను, ఇవన్నీ పిక్చర్స్తో చూపించినానండి, నేను ఓన్గా చెప్పింది కాదు. ఈ రూట్లోనే మనకి ఆ బ్లూ అనేది ఏకంగా రూట్ మాట, అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రయాగ నుంచి కాళేశ్వరం వరకు బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా రూట్ మ్యాప్. ఈ రూట్ మ్యాప్లో ఉన్న నదులన్నీ మీకు ఒక్కొక్క పిక్చర్గా చూపించుకొచ్చాను అనమాట. ఇది ఫైనల్ పిక్చర్. ఇది త్రివేణి సంగమం మనకి కాళేశ్వరం దగ్గర, అంటే అక్కడ ప్రయాగ దగ్గర త్రివేణి సంగమం, కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమం. అక్కడ ఉత్తరప్రదేశ్, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లు అనౌన్స్ చేసేయమాట, ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు అనేవి ఉన్నాయి అని పక్కాగా వాళ్ళు చెప్తూ ఘాట్లు అనేవి తయారు చేస్తున్నారు ప్రజల కోసం అండి. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుందా అంటే ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను, ఉండొచ్చు. ఎందుకంటే మనకి పెద్ద నదులు మధ్యలో తగిలాయి, వారధా, నర్మదా, కట్ని, సాట్నా, తర్వాత మందాకిని, ఇలా చాలా రకాలు. అంటే మందాకిని మీకు పిక్చర్ చూపించలేదు, చిత్రకూట దగ్గర మందాకిని ఉందన్నమాట, అది మీకు పిక్చర్ నేను పెట్టలేదు అది. అదేవిధంగా మధ్యలో ఇప్పుడు గోదావరి దగ్గర కూడా సింగిల్గా ఉండొచ్చు కదా, కానీ ఇక్కడ ప్రాణహిత గోదావరి కలిసిన దగ్గర ఈ సరస్వతి నది అనేది అంతర్వాహినిగా ఉన్నది అని చెప్పేసి గవర్నమెంట్లో అనౌన్స్ చేసాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ డౌట్ అంటే ఈ మధ్యదారిలో ఇన్ని నదులు, ఇన్ని సంగమాలు ఉన్నాయి కదా, అంతర్వాహినిగా అక్కడ ఇక్కడ ఉండేటప్పుడు ఈ మధ్యలో కూడా ఎందుకు ఉండదు అనేది మీకైనా డౌట్ రావచ్చు. అంటే డౌట్ వచ్చినా రాకపోయినా నేను డౌట్ క్రియేట్ చేస్తాను అనమాట మీకు. నాకైతే మాత్రం డౌట్గా ఉంది, ఈ మధ్యలో ఎక్కడైనా అంతర్వాహిని అనేది ఉంటుంది, కానీ మనకి గవర్నమెంట్లు ఏవి అనౌన్స్ చేయలేదు. చేసి ఉండుంటే ఇంకొంచెం పుష్కరాలు అనేవి బాగా ఉండేవి అన్నమాట. ఇంకా మధ్యలో ఉండుంటే చాలా టెంపుల్స్ అవి చూడటానికి వాటికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అందువల్ల నా డౌట్. ఇకపోతే ఇంకా ప్రయాగ నుంచి గిరి సోమనాథ్ వరకు, అదే కాళేశ్వరం నుంచి సోమనాథ్ వరకు మనం చూసుకుంటే అవి కాస్త ఇంకా చాలా నదులు ఉంటాయి, కానీ
సరస్వతి నది అనేది ఈ మధ్యలోనే మనకి అంతర్వాహినిగా కనపడుతుంది. కాబట్టి ఈ మధ్యలో కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. వీలైతే ఆ వీడియో చేస్తాను, లేకపోతే లేదు. కానీ ఈ డౌట్ అయితే మాత్రం నాకు మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. వీటి మధ్యలో కూడా అంతర్వాహిని ఉంది అని చెప్పేసి నా నమ్మకం మాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.